ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను బాగున్నాను. ఏం లేదండి, మీకు ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఏమంటే, ఒక తల్లి 3 బిడ్డలను చంపేసిందండి. తన భర్త మీద కోపంతో ఆ బిడ్డలను చంపేసింది. ఎంత క్రూరమో కదా. ఏదన్నా వాళ్ళ భర్తకి తనకు ఏదైనా సమస్య ఉంటే తన భర్త చేసుకోవాలి. బిడ్డలు ఏం చేశారండి? ఎవరు లేని బిడ్డలు ఏం చేశారు? వాళ్ళ నిండి భవిష్యత్తుని తిను నాశనం చేసింది కదండి. తన తల్లి అయితే అలా చేయదండి. నిజంగా సీరియస్గా తన తల్లి అయితే అలా చేయదు. తన తల్లి కాదు, ఏదో రాక్షసి పిశాసి అండి. 3 బిడ్డలండి. బిడ్డల విలువ బిడ్డలు లేని వాళ్ళకి తెలిసింది. బిడ్డలు ఉండే వాళ్ళకి ఇలా చేస్తారండి. దేవుడు ఎలా పుట్టించారో తనకి ఎలా మనసు వచ్చింది ఆ బిడ్డలను చంపేదానికి చెప్పండి. వాళ్ళని చంపే హక్కు మనకి ఎవరిచ్చారు? 9 నెలలు కన్ని పెంచి ఇచ్చేసి తనే చంపేసిందంటే తను మనిషి కాదు, దెయ్యమో పిచాచో అయి ఉంటుంది. ఏదైనా ఉంటే తన భర్త చూసుకోవాలి, కానీ పిల్లలు ఏం చేశారండి? వాళ్ళ నిండి జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారండి తనకి? చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా సమాజంలో? ఇట్లాంటి ఇద్దరు వల్ల మొత్తం ఆడవాళ్ళకి బ్యాడ్ వస్తుంది. చెప్తారు, తల్లి బిడ్డ తర్వాత ఏదైనా తల్లి తన బిడ్డ కోసం ఎన్నో కష్టాలు పడుతుంది. తన బిడ్డ భవిష్యత్తు కోసం తను కూలీనాలు చేసుకుని కూడా మన బిడ్డ బాగుండాలి అని ఆలోచించే తల్లిని చూశాను. కానీ ఇలా మూర్ఖత్వంగా 3 పిల్లల గొడవల వల్ల బిడ్డలను చంపేసేది ఏంటండి? చాలా అంటే నాకైతే ఆ వీడియో చూసే ధైర్యం చేయలేకుండా పోయానండి. మీరు ఎంతమంది కరెక్ట్ రాంగ్ అంటారు కామెంట్ చేయండి, ఓకేనా? ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం ఆడజాతికి బ్యాడ్ కామెంట్స్ వస్తుంది అండి. అవునా కదా చెప్పండి? నాకైతే ఆ పిల్లలు ఎంత బాగున్నారో తెలుసా? చాలా క్యూట్గా చాలా బాగున్నారండి. 3 బిడ్డలండి. 3ని చంపేసిందండి. ఆ తండ్రి వేదన చూడలేం. నేనైతే ఆపేసా, ఆ వీడియో సగం చూసి ఆపేసా. నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను ఆపేసా, చూడలేకుండా ఆపేసా. ఆ తండ్రి బాధ, నన్ను చంపేసి ఉండొచ్చు కదా, నా బిడ్డలు ఏం చేస్తున్నారు? అది పోయేది ఎట్లయినా పొడుచుండొచ్చు కదా, నా బిడ్డలు నాకు ఇచ్చేసి వెళ్ళిపోండొచ్చు కదా. నా బిడ్డలు ఏం పాపం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు చంపేసింది? దాన్ని వదలకూడదు అనే అతను అంత ఆవేదన చెందుతున్నారు. ఇట్లాంటి తల్లులు చీ అని అనిపిస్తుందండి. అవునంటారా కాదంటారా? తనకి ఈ లోకంలో కాదు, ఆ లోకానికి వెళ్ళినా కూడా మనశ్శాంతి ఉండదు కూడా అండి. దేవుడు అప్పుడు ఉంటాడు కదా. న్యాయం అన్యాయం తెలిసేదానికి మనము తెలియకపోవచ్చు, దేవుడికైతే తెలుస్తాయి కదా అన్నీ. దేవుడు ఖచ్చితంగా తనకు శిక్ష అయితే వేస్తాడండి. అది ఎలా అంటే, తన చుట్టూ అందరూ ఉన్నా కూడా తనకు కష్టం వచ్చినప్పుడు ఒకరు కూడా సహాయం చేయకుండా పోతారు చూడు, అదే తనకు శిక్ష. బిడ్డలను చంపిందండి, బిడ్డలని. ఇలాంటి ఆడత కూడా ఉంటుందా అని అనిపించిందండి. బిడ్డలు లేని వాళ్ళకి ఎంత బాధేస్తుందో తెలుసా? దేవుడు ఇచ్చిన గొప్ప వరం బిడ్డలు. ఆ బిడ్డలను చంపేసిందంటే అది మనిషి అయితే కాదు. నాకైతే చాలా కోపం వస్తుందండి, చాలా కోపం వస్తుంది. బిడ్డలు చంపేసిందండి. 3 బిడ్డలు, 3 మగపిల్లలండి. ఎంత ఘోరం కదా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, ఓకేనా? మీరు చూస్తుంటే మీరు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే ఇది చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చేసింది. ఆ తండ్రి ఏడుస్తుంటే నన్ను చంపేస్తుంటే బాగును, నా బిడ్డలు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు చంపేసింది? నువ్వు పోయేది ఏడైనా పూసుండొచ్చు కదా, నా బిడ్డలు ఎందుకు చంపేశావు అని తను ఏడుస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నిజంగా అండి, ప్రామిస్ అండి. ఇలాంటి తల్లులు సమాజానికి చీడ పురుగులు. నిజంగా ఆమెని పట్టుకొని ఆమెని గొంతు పిసకాలి, అప్పుడు గొంతు పిసుకు వదలాలి. అప్పుడు తనకి ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. చిన్న బిడ్డలండి, వాళ్ళ జీవితం నాశనం చేసే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారండి? అసలు కన్న తల్లిదండ్రులకు కొల్లేదండి బిడ్డల జీవితం నాశనం చేసే హక్కు. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కూడా ఎన్నో జీవితం మీద ఆశలు ఉంటాయి కదా. ఇలా చేసే మీ 3 పిల్లల వల్ల బిడ్డలు ఏం చేశారండి చెప్పండి? మీరు ఏడన పోయే వాళ్ళు పోండి, బిడ్డలో తన తండ్రి దేవుడున్న హ్యాపీగా బతుకుంటారు కదండి. ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు? మూర్ఖపు మనుషులు బిడ్డలను చంపుకునేంత క్రూరతత్వం ఆ తల్లికి
అది తల్లి అయితే కాదండి, నిజంగా తల్లి కాదు, అది దెయ్యము రాక్షస ఉంటుంది. తల్లి అయితే ఎప్పటికీ అలా చేయదు. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.